ఇక భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు మరోసారి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. కాసేపు తెలంగాణను అలా ఉంచి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తాను. ఆంధ్రాలో సిచ్యువేషన్ ఎలా ఉంది, దానికి సంబంధించిన గ్రాఫికల్ ప్రజెంటేషన్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఆంధ్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ జిల్లాలకి ఏ అలర్ట్ ఉందనేది ఒక్కసారి చూద్దాము. ఆంధ్రప్రదేశ్ వెదర్ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇది. సో వాతావరణ శాఖ ఇస్తోన్న డీటెయిల్స్ ఏంటో ఒక్కసారి ఇక్కడ మనం చూద్దాము. ఎస్, మీరు చూడొచ్చు, ఉత్తరాంధ్ర అంతటా కూడా మీకు ఎల్లో అలర్ట్ కనిపిస్తోంది. చూడండి, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఆ మధ్యలో 1-2 జిల్లాలు మినహా మిగిలిన ఈవెన్ డౌన్ సెంట్రల్ ఆంధ్రాలో కూడా కృష్ణా, బాపట్ల, ప్రకాష్ ఈ ఏరియా అంతా కూడా మీరు ఎల్లో అలర్ట్ చూడొచ్చు. ఎల్లో అలర్ట్ చూడొచ్చు. వాట్ ఈజ్ ఎల్లో అలర్ట్? ఎల్లో అలర్ట్ అంటే రాగల 24 గంటలకి ఇచ్చే వాతావరణ సూచన. అంటే 6.5 నుంచి 11.5 వరకు అక్కడ వర్షం పడే అవకాశం ఉందని చెప్పే సూచన అనమాట. అంటే ఈ జిల్లాల్లో రాగల 24 గంటల్లో 6.5% నుంచి 11.5% వరకు వర్షం పడే అవకాశం ఉంది. అలాగే ఈదురుగాలులు కూడా వీస్తాయి. గంటకు ఒక 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇదంతా కోస్టల్ ఏరియా కాబట్టి. అండ్ ఇక్కడ సమ్వేర్ అరౌండ్ యావరేజ్ మీద 8-9% అక్కడ వాన పడుతుందని చెప్పేసి ఈ ఎల్లో అలర్ట్ చెప్తోంది. ఓకే, ఇక మధ్యలో మీరు 2 జిల్లాలు చూడొచ్చు, ఏలూరు అండ్ వన్ మోర్. ఆ ప్రాంతంలో అక్కడ మీకు ఆరెంజ్ అలర్ట్ కనిపిస్తోంది. వాట్ ఈజ్ ఆరెంజ్ అలర్ట్? ఆరెంజ్ అలర్ట్ ఏంటంటే 11.5 నుంచి 20 వరకు. అంటే ఏలూరు జిల్లాలో బాగా అతి భారీ వర్షాలు, మామూలు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఎల్లో అలర్ట్ అయితే, ఈ ఆరెంజ్ అలర్ట్లో 11.5 నుంచి 20.5 వరకు కూడా వాన పడుతుంది రాగల 24 గంటల్లోనే. సో అంటే ఏలూరు జిల్లా అప్రమత్తంగా ఉండాలి. అక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఈదురుగాలులు కూడా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నమాట. మన కమింగ్ టు ఈ డౌన్ ఆంధ్రాలో చూస్తే మీరంతా గ్రీన్ అలర్ట్ కనిపిస్తుంది. గ్రీన్ అలర్ట్కి మీరు అసలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకని గ్రీన్ అలర్ట్ అంటే 1 నుంచి 6% వాన పడే అవకాశం ఉన్న జిల్లాలన్నమాట. ఏమిటి? కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, అలాగే కడప, ఈ నంద్యాల, ఈ ఏరియా అంతా కూడా. 1 to 6 అంటే సాధారణ వర్షపాతం, అది అంటే మామూలు వర్షం, అది దానివల్ల వచ్చే నష్టమేమీ ఉండదు. సో ఈ గ్రీన్ జిల్లాలకి పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఈ ఎల్లో మాత్రం, ఎందుకని ఎల్లో జాగ్రత్తగా ఉండాలంటే ఎల్లో కెన్ బికమ్ ఆరెంజ్ అలర్ట్ అనమాట. అంటే ఇవేవైనా జిల్లాలు ఇప్పుడు ఏలూరు మారినట్టుగా రేపు రాగల 24 అవర్స్లో ఒకవేళ వర్షపాతం పెరిగితే, లేకపోతే ఆల్రెడీ వాయుగుండం ముప్పు ఉంది కాబట్టి అది ఆరెంజ్ అలర్ట్గా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎల్లో ఉన్న జిల్లాలన్నీ కూడా, అంటే సెంట్రల్ ఆంధ్ర నుంచి నార్త్ ఆంధ్ర వరకు ఉన్న మొత్తం జిల్లాలన్నీ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఏలూరు మీద శ్రద్ధ ఎక్కువ పెట్టాలి ఆల్రెడీ. ఎందుకంటే ఏలూరులో 11.5 దాటి వర్షం పడుతోంది till 20 వరకు, అతి భారీ వర్షాలు పడుతుంది. ఒకవేళ ఏలూరు కెన్ బికమ్ రెడ్, ఎందుకంటే వాయుగుండం ప్రభావం తప్పింది. ఇప్పుడు బెంగాల్ వైపు వెళ్ళిపోయింది, నష్టం లేదు. 4-5 రోజులు అనుకున్నది ఇప్పుడు 2 రోజులకు వచ్చింది. కానీ ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఏలూరు మీద ఎక్కువ పడితే కనుక అది అతి భారీ రెడ్ అలర్ట్గా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సెంట్రల్ నుంచి నార్త్ వరకు వీ హ్యావ్ టు కీప్ అన్ ఐ. ఓకే, కమింగ్ టు